గోపాల్ తల్లితో పాటు పెద్ద మనుషులను తీసుకొని ఇంటి వద్దకు రావడంతో అసలు ఏం జరిగిందో చెప్పాలంటూ సూర్యనారాయణ గోపిని అడుగుతాడు. అసలు నీకు సింధుకు మధ్య వచ్చిన గొడవ ఏంటని నిలదీస్తాడు. దీంతో గోపాల్ నిజం చెప్పేస్తాడేమోనని సింధు భయపడిపోతూ ఉంటుంది. ఇదంతా నా వల్లే జరిగిందని గోపి అబద్ధం చెప్తాడు. మొన్న మీరు ఫోన్ చేసినప్పుడు మేము హనీమూన్కి వెళ్ళామని చెప్పాం కదా, అక్కడ చిన్న మనస్పర్ధాలు వచ్చాయని, దానివల్లే సింధు పురుగుల మందు తాగిందని చెప్తాడు గోపి. ఇంతలో సరోజ కల్పించుకొని వాళ్ళు సరదాగా గడపడానికి వెళ్ళగా ఇక్కడ పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయని త్వరగా రమ్మని నేనే ఫోన్ చేశానని, కానీ మీ మనుమరాలు ఇంకా 4 రోజులుండి వెళ్దామని అన్నదని చెప్తుంది. నేను రమ్మని పిలిచేసరికి తీసుకొచ్చేసరికి అలిగి పురుగుల మందు తాగిందని చెప్తుంది సరోజ. దీంతో సూర్యనారాయణ సింధుపై కోపడతాడు. ఇలాగైనా నేను నిన్ను పెంచిందని నిలదీస్తాడు. మనం ఒకరి ప్రాణాలు కాపాడడానికి మనం మన ప్రాణాలు ఇవ్వాలి, కానీ చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకునే పిచ్చి పనులు చేసేలా పెంచానా అని అడుగుతాడు సూర్యనారాయణ. నువ్వు మన ఇంటి పరువు తీశావని మండిపడతాడు. తన మనుమరాలు చేసిన తప్పును క్షమించాలని సూర్యనారాయణ కోరుతాడు. ఇందులో మా తప్పు కూడా ఉందని గోపి మీరే మమ్మల్ని క్షమించాలని అంటాడు. కోడల్ని మాతో పంపిస్తే వెంటనే తీసుకువెళ్ళిపోతామని సరోజ అంటుంది. ఇంటి వద్ద ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వచ్చామని, పెద్ద మనుషులు కూడా వచ్చారు కాబట్టి వారిని ఇంటికి వెంటనే తీసుకెళ్లాలని అంటుంది. దీంతో సింధు వాళ్ళ అమ్మ కలగజేసుకొని అసలే ఇప్పుడు సింధు ఒట్టి మనిషి కూడా కాదని ఎలా పంపిస్తామని అంటుంది. అయితే కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నమాట అని సరోజ సంతోషపడిపోతుంది. మీరు కూడా 4 రోజులుండి వెళ్ళండి అని హైమావతి అంటుంది. నాకు ఇంటి దగ్గర చాలా పనులున్నాయని సరోజ చెప్పగా అల్లుడి గారినైనా ఉంచి వెళ్ళాలని సుకన్య కోరుతుంది. దీంతో గోపిని అక్కడే వదిలేసి సరోజ తిరిగి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ మా కోడలు మాదిరిగా నువ్వు కూడా మీ అమ్మ నాన్నలకు మనవడిని ఇవ్వాలని లక్ష్మికి చెప్పి వెళ్తుంది. దీంతో అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక గదిలో మ్యాడీ ఒక్కడే ఉండగా మనవడు కావాలని అంటున్నారు, ఇద్దామా అని లక్ష్మి మ్యాడీని ఉడికిస్తుంది. అసలు అది ఈ జన్మలో జరగదని అంటాడు మ్యాడీ. నీతో పాటు డ్యాన్స్ వేసి స్క్రిప్ట్ చేస్తే ఏదేదో ఊహించుకుంటున్నావా అని మండిపడతాడు లక్ష్మి పైన. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు, కానీ ఆ శివయ్య చేసేశాడు కదా అని అంటుంది లక్ష్మి. నేను అడగకుండానే మిమ్మల్ని నాకు ఇచ్చినవాడు నేను అడిగితే కొడుకుని ఇవ్వడా అని అంటుంది లక్ష్మి. ఇంకో జన్మ ఎత్తినా నేను నిన్ను నా భార్యగా అంగీకరించేది లేదని మ్యాడీ అంటాడు. ఇంతలో సింధు ప్రియం వద్దకు వచ్చి బాధపడుతూ ఉంటుంది. మనం ఒకటి తలిస్తే ఇంకొకటి జరిగిందని అంటుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుండగా గోపిని తీసుకొని సూర్యనారాయణ అక్కడికి వస్తాడు. నీ భర్తను వదిలేసి వచ్చావేంటని సింధును గట్టిగా తిట్టి గోపిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. అసలు మీ అమ్మని తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావని గోపిని సింధు నిలదీస్తుంది. మీరు 2 రోజుల్లో వస్తామని చెప్పి వచ్చి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోతే మా అమ్మ కంగారు పడదా అని గోపి అంటాడు. అందుకే పెద్ద మనుషులు తీసుకొని వచ్చామని చెప్తాడు. ఇక రేపటి ఎపిసోడ్లో లక్ష్మి మీద పగతో ప్రియంవద ఐరన్ బాక్స్కి షాక్ వచ్చేలాగా చేస్తుంది. లక్ష్మి మీద పగతో ప్రియంవద లక్ష్మికి కనుషాక్ వచ్చేలా ఐరన్ బాక్స్కి పెడుతుంది. అది తెలియని మ్యాడీ ఐరన్ బాక్స్ని టచ్ చేస్తాడు. ఆ షాక్కి గురవుతాడు. మరి మ్యాడీని ఎవరు కాపాడతారు అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.